హాయ్ హలో నమస్తే అండి. నేను ఈరోజు తమ్మకాయ కర్రీ చేస్తున్నాను. తమ్మకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు: తమ్మకాయ అన్ని పీసులు ఇట్లా కట్ చేసుకొని ఇట్లా క్లీన్ చేసి పెట్టుకోవాలి. అందులోకి టమోటా, ఆనియన్స్, పసుపు, సాల్ట్, గరం మసాలా, పల్లీలు, కొబ్బరి, ధనియాల పొడి, మిరప్పొడి, చెక్క, లవంగాలు కొన్ని వేసానండి. స్టవ్ వెలిగించి బాండిల్ పెట్టి కొద్దిగా ఆయిల్ ఒక 2-3 స్పూన్లు అలా వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత తిరగబాత గిన్నెలో వేసేసుకొని తర్వాత పప్పులు వేగిన తర్వాత ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా వేగిన తర్వాత 2 పచ్చిమిరపకాయలండి, అలానే తమ్మకాయ ముక్కలు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అలా మగ్గేటప్పుడు కొద్దిగా నేను రాళ్ళుప్పు వేసానండి. అలానే కొద్దిగా పసుపు, అంతా ఇట్లా కలిపేసేసుకొని ఇట్లా మూత పెట్టుకోవాలి. కొద్దిసేపు ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఇలా తీసుకొని టమాటా కూడా యాడ్ చేసేసుకొని ఇలా కలిసేటట్టు కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. అలానే దాంట్లో కావాల్సిన మసాలాని మిక్సీలో తెల్లగడ్డ వేసేసుకొని మసాలా అంతా వేసేసుకొని మిక్సీ కొట్టుకోవాలండి. ఇలా అంతా మిక్సీలో వేసేసుకొని మిక్సీ కొట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు ఇట్లా ఆవట్లిచ్చిన తర్వాత మూత తీసేసుకొని కొద్దిగా కలిసేటట్టు కలుపుకొని తర్వాత మనం కొట్టిన మసాలాని ఇందులో వేసేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అంతా మసాలా వేసి కలుపుకున్న తర్వాత ఇలా కొద్దిగా కలిపి మూత పెట్టి ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టాలి. మసాలా వేసి ఒక 10 మినిట్స్ ఇలా సిమ్లో పెట్టిన తర్వాత కొద్దిగా ఆయిల్ ఇలా వస్తుందండి. ఆయిల్ వచ్చినప్పుడు మరి వాటర్ వేసేసుకొని కొద్దిగా ఉప్పు సరిపోయిందా లేదా చూసేసుకొని కొద్దిగా సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మళ్ళీ కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇలా మూత పెట్టేసుకోండి. కొద్దిసేపు ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా మూత వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ సరిపోయిందా లేదా చూసేసుకొని మీకు కొత్తిమీర వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చండి, ఇది ఆప్షనల్. ఇలా స్టవ్ కట్టేసుకోవాలి.